అంటే అన్ని ఆలయాలు కూడా ప్రభుత్వమే అన్ని ప్రభుత్వాలే నిర్వహిస్తాయా? ప్రైవేట్ ఆలయాలు లేవా ఈ రాష్ట్రంలో? అసలు ప్రైవేట్ ఆలయాలు కనుక లేకపోతే దేవాలయాలు ఎక్కడైనా పరిరక్షించే పరిస్థితి ఉంటుందా? అన్ని దేవాదాయ పరిస్థితులు అన్ని దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంటాయా? ఈరోజు ఎన్నో పెద్ద దేవాలయాలు ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారు. అంటే అక్కడ ఘటనలు జరిగితే మాకు సంబంధం లేదు. అంటే ప్రైవేటు వ్యక్తులు గుడి కట్టకూడదు, ప్రైవేటు వ్యక్తులు గుడి నిర్వహణ చేయకూడదు. మీరు విజయవాడ ఉత్సవం చేస్తేమో సినిమా పాటలకి డ్యాన్సులకి మాత్రం పోలీసు బందోబస్తు పూర్తిగా ఇస్తారు. మీరు దేవాలయాలకు మాత్రం బందోబస్తు ఎవరా? మీరు ఇదేనా మీరు హిందూ దేవాలయాల మీద చేసే శ్రద్ధ? ఇదేనా? గతంలో ఎన్నడైనా కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో మీ వాళ్ళే ఎన్నో కుట్రలు చేశారు, అయినా కానీ సమర్థవంతంగా వాటిని ఎదిరించగలిగాం. కానీ ఈరోజు మీ తప్పిదాల వల్ల, మీ పాలనా లోపం వల్ల, మీ యొక్క అశ్రద్ధ వల్ల దేవాలయాలు ఎన్ని ఘటనలు జరుగుతుంటే కనీసం మానవత్వం లేదా వీళ్ళందరికీ కూడా? ఈరోజు మా మాజీ మంత్రివర్యులు పలాస సిదిరి అప్పలరాజు గారు, ఆయన ఒక పదవిలో లేకపోయినా కానీ ఒక బాధ్యత గల పార్టీ నాయకుడిగా, ఒక మాజీ శాసనసభ్యుడిగా వెళ్ళి, మాజీ మంత్రివర్యులుగా వెళ్ళి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. ఒక డాక్టర్గా ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. పోలీసులు ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ లేదని చెప్పి కూడా వార్తలో మనం వింటున్నాం. ఇదేనా పోలీసు వ్యవస్థ? ఇదేనా హోమ్ మినిస్టర్ గారు చేయాల్సింది? అమ్మ హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరు హోమ్ డిపార్ట్మెంట్ మీద, పోలీసుల మీద, ఇటువంటి వాటి మీద రివ్యూలు చేయండి. అంతే తప్ప జోగి రమేష్ మీద కేసు పెడదామా, లేకపోతే ఇంకొకళ్ళ మీద కేసు పెడదామా, వాళ్ళని అరెస్ట్ చేద్దామా, వీళ్ళని చేద్దామా అని చెప్పిన సంగతి కొద్ది రోజులు పక్కన పెట్టండి. ఎన్నాళ్ళు మీరు ఇంకా ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోయినా కానీ కక్షా కారుణ్యాలు తప్ప ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా కానీ ఇటువంటి దేవాలయాల దగ్గర భద్రత కల్పించాలని తెలీదా? ఈ దేవాలయం నూతనంగా ఓపెన్ అయిందని చెప్పంటే మీరే చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి మాటల్లో నేను విన్నాను. అంటే కనీసం కార్తీక మాసంలో ఎక్కడ శివాలయాలు ఉంటాయి, ఎక్కడ వైష్ణవాలయాలు ఉంటాయి, వాటికి ఎంతమంది భక్తులు వస్తారు, వాటికి ఎంతమంది బందోబస్తు వేయాలి అనే కనీసం మినిమం మేనర్స్ లేదు మీకు ఎవరికి కూడా లేదు. మీ ప్రభుత్వానికి కానీ మీ నాయకులకు కానీ ఎవరికి లేదా? కనీసం ఇదేనా మీరు చేసే పరిపాలన? ఇదేనా మీ హిందూ దేవాలయాల మీద చేసే పరిపాలన? ఇదేనా హిందూ దేవాలయాల మీద ఉన్న శ్రద్ధ? ఇదేనా మీకు? క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తులకేమో టీటీడీ బోర్డు మెంబర్గా ఇస్తుంటారు. అదేవిధంగా నిన్న ఆయన ఎవరో ఎమ్మెల్యే భగవద్గీత గురించి చులకనగా మాట్లాడుతున్నాడు. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీకు హిందువుల మీద ఉన్న ప్రేమ? తిరుపతి కొండపైన వచ్చేసి కోడిగుడ్లు పలావ్ దొరుకుతున్నాయి, ప్యాకెట్లు దొరుకుతున్నాయి. చెప్పులతో దర్శనం, తిరుపతి దేవస్థానంలో చెప్పులతో దర్శనానికి వెళ్ళిపోతున్నారు. కాశీనారాయణ క్షేత్రం ఎంత పెద్ద క్షేత్రం అండి. అటువంటి క్షేత్రానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవి అటవీ శాఖ పరిధిలో ఉంటే వాటిని అటవీ శాఖని తప్పించి కాశీనారాయణ క్షేత్రానికి అన్ని రకాల అర్హతలు కల్పించమని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లెటర్ రాశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని దుర్మార్గంగా కూల్చేసింది. దాన్ని కూల్చేసి భక్తులంతా తిరగబడితే, ప్రజలంతా తిరగబడితే అది మా డబ్బులతో కడతామని చెప్పని కలబోల కబుర్లు చెప్పారు నారా లోకేష్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని అపచారాలు చేస్తున్నారంటే అన్ని అపచారాలు హిందూ దేవాలయాల మీద చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర కలియుగ దైవం అంటాడు, నేను దైవభక్తుని అంటాడు, కానీ చెప్పులతో బూట్లతో పూజ చేస్తుంటాడు. అచ్చెన్నాయుడు గారు కూడా అంతే, చెప్పులతో బూట్లతో పూజ చేస్తుంటారు. మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి కదా, ఒకటి రెండు కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. గతంలో చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రామోజీరావుని కలిస్తే మాత్రం చెప్పులు తీస్తారు, అదేవిధంగా దేవుడికి పూజ చేసేటప్పుడు మాత్రం చెప్పులతో పూజ చేస్తాడనేది. మీరు నూతనంగా సరిగ్గా దేవాలయాలు నిర్మించే పరిస్థితి లేదు, ప్రైవేటు వ్యక్తులను నిర్మిస్తే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద నిందలు మోపుతారా? ఇదేనా మీరు చేసే పని? ఇదేనా మీరు చేసే పని? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దేవాలయాలని విజయవాడ నగరం నడిబొడ్లో దాదాపుగా సుమారు 40 పైన దేవాలయాల్ని నిర్దాక్షంగా
దేవాలయాన్ని కూల్చేసి ఆ విగ్రహాలని విఎంసి చెత్తవేలలో తీసుకెళ్ళింది వాస్తవం కాదా? చెప్పండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, అవునా కదా? పుష్కరాల పేరుతో మీరు కదా చేసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ అదే దేవాలయాలను అదే ప్రదేశాలను నిర్మించి ప్రారంభించిన మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, మీరు హిందూ అని చెప్పుకునే హిందువుల ద్రోహి మీరు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం జరగని తప్పులకేమో పశ్చాత్తాప దీక్షలు చేస్తారు. మరి ఇప్పుడు జరిగిన తప్పులకి మీరు దీక్ష చేయరా? ఏ సినిమా షూటింగ్లు చేసుకుంటారా మీరు? హిందూ దేవాలయాలకి రక్షణ కరువైంది. హిందువులు దేవాలయాల్లో బయలుదే భక్తులకి ఎక్కడ కూడా భద్రత లేదు. ఈరోజు గుడికి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. ఎంతో నమ్మకంతో ఎంతో భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా గుడికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనే విధంగా ఈరోజు ఈ యొక్క పరిపాలన కనబడుతుంది. ఈరోజు ప్రతి ఆలయంలో కూడా, అది ప్రైవేట్ ఆలయం కావచ్చు, ఇటు దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయం కావచ్చు, భద్రత కల్పించాల్సింది భక్తులకి. అక్కడ సౌకర్యాల ఏర్పాట్లో కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప ఈ విధంగా చేతులు దులుపుకోవడం తప్పు. దయచేసి మీరు దేవాలయాల మీద రాజకీయాలు మానండి. దేవాలయాల్లో కల్తీ లడ్డు అని చెప్తారు, ఒకళ్ళేమో కల్తీ లడ్డు అంటారు, ఒకళ్ళేమో యానిమల్ ఫ్యాట్ అంటారు, ఒకళ్ళేమో వెజిటేబుల్ ఫ్యాట్ అంటారు. ఏంటి అసలుకి ఇది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అంటే మీరు హిందువులను ఎవరిని కూడా దేవాలయాలకు వెళ్ళొద్దు అనే విధంగా మీరు ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? దేవాలయాలకు వెళ్ళకూడదా? హిందువులు పూజలు చేయకూడదా? పూజలు చేయడానికి మీరు సహకరించరా? ఇది హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పని మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నా.